అందరూ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలి. అయితే చాలా మంది కిడ్నీ స్టోన్స్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ కోసం ఒక చక్కటి పరిష్కారం తీసుకొచ్చాను. సులువుగా ఇంట్లోనే ఖర్చు లేకుండా చేసుకునే ఆరోగ్య సూత్రం ఇది. దానికి కావాల్సిన 3 స్టెప్స్ పాటిస్తాం. మనం కిడ్నీ స్టోన్స్ తగ్గించుకోవడానికి 3 స్టెప్స్ పాటిస్తాం. మొదటి వచ్చేసి, మీరు 3 పూటలు తింటారు కదా భోజనం. ఆ భోజనంలో మధ్యాహ్నం పూట భోజనం మాత్రం మనం తీసేసి మీరు తినే అన్నం బదులు కర్బూజా పండు మీరు ఎంత తినగలరో, ఒక కాయ మొత్తం తినగలరా తినండి. మధ్యాహ్నం మాత్రం ఈ కర్బూజా పండే తింటాం. రెండో స్టెప్ వచ్చేసి, ముల్లంగి దుంపలు ఉంటాయి కదండి, ముల్లంగి దుంపలు తెచ్చుకోండి. చక్కగా తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి చిన్న మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేసి దాన్ని వడకట్టామనుకోండి క్లాత్ లో, పీచు పక్కకి వెళ్ళిపోద్ది. నీరు మాత్రం వచ్చింది కదా, ఆ జ్యూస్ ఒక 50 ml టీ గ్లాస్ అంతా తీసుకోండి. ఆ టీ గ్లాస్ జ్యూస్ లో ఒక అరబద్ద నిమ్మరసం కలపండి. ఓకేనా? ఇది ఎప్పుడు తీసుకోవాలంటే, ఉదయం పరగడపుని తీసుకుంటాం, మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు తీసుకుంటాం, రాత్రి భోజనానికి అరగంట ముందు తీసుకుంటాం. 3 పూట్ల మనం ఆహారానికి అరగంట ముందు తీసుకోవాలి ఖచ్చితంగా. ఈ 3 స్టెప్ లో రాత్రి మనం పడుకోబోయే ముందు ఒక గుప్పెడు పుదీనాకులు తీసుకుంటాం. ఒక గుప్పెడు పుదీనాకులు తీసుకొని చక్కగా కొద్దిగా నీళ్లు పోసేసి మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసామనుకో జ్యూస్ అయిపోతుంది కదా, ఆ జ్యూస్ తాగేసండి. పుదీనా జ్యూస్ తాగండి మీరు చాలు. ఇది ఇలా తాగడం వల్ల మీకు ఆ పెయిన్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. కిడ్నీ సమస్యలు వచ్చే ఆ పెయిన్ ఏదైతే ఉందో అది కూడా కంట్రోల్ వస్తుంది. 11 రోజుల్లో చక్కగా మాక్సిమం కంట్రోల్ అయిపోయింది.